వ్యక్తి పొడవును బట్టి కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని అంటుంటారు. అయితే పుట్టుకతోనే దేవుడు ఇచ్చిన ఎత్తును మార్చుకోవడం అన్నది అంత సులభం కాదు. సాధారణంగా పుట్టినప్పటి నుంచి మగవారిలో 18 ఏళ్ల వరకు, ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. పెరిగే వయసులో ఎముకల్లోని ముఖ్య భాగాలు 3. అవి ఎపిఫైసిన్, డయాఫైసిన్, మెటాఫైసిన్. ఈ చిత్రంలో చూపినట్టు ప్రతి ఎముకలోనూ కింద భాగాన పై భాగాన గల 2 మెటాఫైసిన్ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్ ప్లేట్ అంటారు. ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జీన్స్ అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయం అవుతుంది. అంటే మనిషి ఎత్తు మూలకాలు జీన్స్ ద్వారా నిర్ణయం అవుతాయి. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు మనిషి ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకాని రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి. చాలా వరకు తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు, లేదంటే లేదు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలతో శరీర పెరుగుదలకు ఉద్దీపన కలిగించినప్పుడు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. అంతేకాదు ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడతాయి. ఎత్తు పెరగడం మొదలైనప్పుడు వ్యాయామాల వల్ల శరీరంలో కండరాలు వదులవుతాయి. 21 సంవత్సరాల లోపు మీ బరువును పెంచుకోవడం తెలుసుకోవాలంటే ఇది చాలా సులభం. 18 ఏళ్ల వరకు మీ శరీరం పెరుగుతున్న దశలోనే ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత పెరుగుదల సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఎటువంటి హాని జరగదు. సరైన వ్యాయామం మరియు ప్రత్యేకమైన డైట్, ఈ రెండిటి కాంబినేషన్ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడతాయి. కొన్ని రకాల మినరల్స్ మరియు ప్రోటీన్లు నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడతాయి. పోషకాలు, న్యూట్రిషన్స్ పొడవు పెరగడానికి అద్భుతంగా సహాయపడతాయి. ఉదాహరణకు విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం అంది ఎముకల పెరుగుదలకు సహాయపడి వ్యాధి నిరోధకత తగ్గి పెరుగుదల మెరుగుపడుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాలు ఎఫెక్టివ్ గా పొడవు పెరుగుటలో సహాయపడే టిష్యూలను మరమ్మత్తు చేసి కొత్త టిష్యూలు ఏర్పాటుకు సహాయపడతాయి. కాబట్టి ఎత్తు పెరగడంలో విటమిన్ డి మరియు ప్రోటీన్లను, అవసరమయ్యే మినరల్స్, ఎత్తు పెరగడానికి సహాయపడే కాల్షియంను శరీరంలో పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉండడానికి మీ రెగ్యులర్ డైట్ లో కాల్షియం రిచ్ గా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. పొడవును పెంచే హెల్తీ ఫుడ్స్ ఈ విధంగా ఉన్నాయి. టర్నిప్. హార్మోన్స్ ను పెంచడంలో టర్నిప్స్ గ్రేట్ గా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా పొడవు పెరగడానికి సహాయపడతాయి. టర్నిప్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉడికించి నేరుగా తీసుకోవడం లేదా గ్రేవీ రూపంలో తయారు చేసి తీసుకోవడం మంచిది. గుడ్లు. ఈ సూపర్ ఫుడ్స్ లో విటమిన్ డి మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యమైనది మరియు ఎముకలకు తగినంత కాల్షియం అందివ్వడంలో గుడ్డు బాగా సహాయపడుతుంది. ఆకుకూరలు. బరువు పెంచడంలో ఇది మరో సూపర్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్ మరియు న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో బ్రోకలీ, ఆకుకూరలను తప్పకుండా చేర్చుకోండి. పండ్లు. స్ట్రాంగ్ మరియు ఆరోగ్యకరమైన బోన్స్ కొరకు మీరు రెగ్యులర్ గా అరటి పండ్లను తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎత్తు పెంచడంతో పాటు ఇవి మంచి జీర్ణక్రియను మరియు బౌల్ మూవ్మెంట్ సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. తృణధాన్యాలు. హైట్ పెంచడంలో హోల్ గ్రెయిన్స్ అద్భుతంగా సహాయపడతాయి. గోధుమలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా సులభమైన పద్ధతి. గోధుమల్లో విటమిన్ బి, ఐరన్లు పుష్కలంగా ఉన్నాయి. హోల్ గ్రెయిన్స్ తో తయారు చేసిన పాస్తా, బ్రెడ్ వంటివి రెగ్యులర్ గా తినడం మొదలు పెడితే మంచి హైట్ పెరుగుతారు. పెరుగు ఒక డైరీ ప్రోడక్ట్. ఇందులో అధిక ప్రోటీన్లు మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్ ఏ, బి, డి మరియు ఈలు ఉన్నాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడతాయి. చికెన్. ఇతర యానిమల్ ఫుడ్స్ లో ఇతర వాటితో పోల్చితే చికెన్ లో అత్యధిక ప్రోటీన్లు కలిగి ఉంటుంది. చికెన్ తినడం వల్ల తగినన్ని ప్రోటీన్లను శరీరానికి అందిస్తుంది. ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి. కండరాల పెరుగుదలకు కావలసిన రా ప్రోటీన్స్ యానిమల్స్ ప్రోటీన్స్ లో అధికంగా ఉంటాయి. క్యారెట్స్ లో విటమిన్ సి మరియు ఏలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ ఎముకలకు అవసరమయ్యే కాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు స్ట్రాంగ్ గా మరియు హెల్దీగా పెరుగుతాయి. పాలు. ఎముకల బలానికి పెరుగుదలకు పాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి. పాలు ఒక అత్యంత శక్తివంతమైన బూస్టర్ గా పనిచేస్తుంది. పాలల్లో ఉన్నటువంటి అన్ని న్యూట్రిషన్స్ ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్లు ఇవన్నీ కూడా ఎత్తు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. కాబట్టి రెగ్యులర్ గా 2-3 గ్లాసులు పాలు త్రాగడానికి అలవాటు చేసుకోండి. సోయా బీన్స్.
వెజిటేరియన్స్ కు తగినన్ని ప్రోటీన్లు అందాలంటే సోయాబీన్స్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. సోయా చంక్స్, టోఫు, సోయా మిల్క్ మొదలగునవి శరీరంలో కండరాలు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. ఎముకల్లో విటమిన్స్ మరియు కాల్షియం పోషణ జరగాలంటే సోయా ప్రొడక్ట్స్ ను మరియు సోయా బీన్స్, సోయా మిల్క్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.